మహాగణుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తూ నేటి అధ్యయనానికి స్వాగతం పలుకుచున్నాం. బాగున్నారు కదూ? మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. గత సందేశాల నుండి ఇంతవరకు మీరు ఎన్నో సత్యాలను వింటూ నేర్చుకుంటూ వచ్చారని భావిస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ బుద్ధిపూర్వకంగా పాపం చేసే మన అవిధేయతను కాదు. మన కుటుంబాలు మరియు సంఘాలు, సామాజిక పరిధిలోని అనేక పొరపాటులు, తప్పిదాలు, భక్తిహీన పరిస్థితుల కొరకు మోషే వలె విశ్వాసులు దేవుని క్షమాపణ కృపల కొరకు ప్రార్థిస్తూ విజ్ఞాపనలు చేయాలి. నేటి మన పాఠంలో నిర్గమకాండము 35వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో సబ్బాతు నియమాలు మరలా చెప్పబడినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మందిర నిర్మాణానికి సంబంధించి దేవునికి చెల్లించే అర్పణములను గూర్చి, ప్రజలు దేవుని పనికి ఇచ్చిన త్యాగపూర్వకమైన కానుకలు మరియు వారి దాతృత్వంను గూర్చిన వివరాలను ఇందులో గమనించబోతున్నాం. ఈ పాఠంలో సాక్ష్యపు గుడారంలో ఉన్న 9 విధాలైన వస్తువులను గూర్చి కూడా కొంత తెలుసుకుంటాం. ఈ పాఠంలో మరిన్ని మహత్తరమైన విశ్లేషణలను వినబోతున్నాం. యావత్ నిర్గమకాండ సత్యాలు అసంఖ్యకం. నిర్గమకాండమందలి నియమ నిబంధనలు సకల విశ్వాసులకు, క్రైస్తవ ప్రజానికానికి ఎంతో ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక నేటి సందేశంలోనికి వెళ్దామా? సోదరుడా, సోదరి, ఈ రోజున మన పాఠం నిర్గమకాండం 35వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. ఈ అధ్యాయంలో సబ్బాతు నియమాలు తిరిగి చెప్పబడ్డాయి. గుడార నిర్మాణానికి ఎన్నెన్నో విరాళాలు, కానుకలు తెచ్చి ఇచ్చారు. బెసలేలు, అహోలియాబు పని ఆరంభించారు. మూడోసారి దేవుడు సబ్బాతు నిబంధనను పునరుద్ఘాటిస్తున్నాడు. మోషే ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగుచేసి వారితో అన్నాడు, మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులు ఏవనగా 6 దినాలు పనిచేయాలి, 7వది మీకు పరిశుద్ధ దినం, అది యెహోవా విశ్రాంతి దినం. దానిలో పనిచేసే ప్రతివాడు మరణశిక్ష నొందుతాడు. మీరు మీ ఇండ్లలో ఎక్కడా అగ్ని రాజపెట్టకూడదు. సబ్బాతు నిబంధన ప్రథమ సృష్టికి చెందినది. సబ్బాతు నాడు దేవుడు విశ్రమించాడు. మానవుడు దేవునికి దూరమైపోయాడు. తానొక పాపిగా తిరుగాడుతున్నాడు. మానవులందరూ సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. సబ్బాతును మానవుడు పాటించడం మానేశాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తనకు మధ్య సబ్బాతు నిబంధనను గుర్తుగా ఏర్పరిచాడు. దేవుడిచ్చిన ఈ నిబంధన వాగ్దత్త భూమిలో ఇశ్రాయేలు ప్రజలకే ఉద్దేశించబడింది. సబ్బాతు నాడు ఎవరైనా పని చేస్తే ఆ వ్యక్తిని ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. ఈ రోజున లోకమంతటా ఈ నియమాన్ని పాటించడం అసాధ్యం. సబ్బాతు నాడు పొయ్యి రాజపెట్టకూడదు. ఇది కఠినమైన శాసనం. ఇవి ఇశ్రాయేలు ప్రజలకు కనాను భూమిలో దేవుడిచ్చిన నిబంధనలు. మోషే ఇశ్రాయేలీయులైన సర్వసమాజముతో అన్నాడు, యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయండి. బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీలధూమ్ర రక్తవర్ణము, సన్ననార, మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపానికి తైలం, అభిషేక తైలానికి, పరిమళ ద్రవ్య ధూపానికి, సుగంధ సంభారాలు, ఎఫోదుకు పతకానికి లేత పచ్చలు చెక్కే రత్నాలు తీసుకొని రావాలి. వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చెయ్యాలి. అవేవనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్ర, స్తంభాలు, దిమ్మలు, మందసం, మోతకర్రలు, కరుణాపీఠమును కప్పే తెర, బల్ల, దాని మోతకర్రలు, ఉపకరణములన్నీ, సన్నిధి రొట్టెలు, వెలుగు కోసము దీపవృక్షం,
దాని ఉపకరణాలు, ప్రదీపాలు, దీపానికి తైలం, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలం, పరిమళ ద్రవ్య సంభారం, మందిర ద్వారం, ద్వారానికి తెర, దహన బలిపీఠం, దానికి కలిగిన ఇత్తడి జవ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, గంగాళము, దాని పీట, ఆవరణపు తెరలు, దాని స్తంభాలు, వాటి దిమ్మెలు, ఆవరణ ద్వారానికి తెర, మందిరానికి మేకులు, ఆవరణానికి మేకులు, వాటికి తాళ్ళు, పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి సేవా వస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకు వస్త్రాలు, వీటినన్నిటినీ మీరు చేయాలి. గుడార నిర్మాణానికి సర్వసమాజము స్వచ్ఛందమైన కానుకలు తేవాలి. బలవంతమేమీ లేదు, ఇచ్చి తీరాలి అనే నియమమేమీ లేదు. ఇవి దశమ భాగాలు కాదు, ఇవి స్వచ్ఛందమైన అర్పణలు. బంగారము, వెండి, ఇత్తడి కాక ఇంకా ఎన్నెన్నో వారు తెచ్చారు. అనేక రకాల వస్తువులు సేకరించి తెచ్చారు. నూనె తెచ్చారు, ధూపద్రవ్యం కూడా తెచ్చారు. ఎఫోదు అంగీలో పెట్టవలసిన రత్నాలు సైతం తెచ్చారు. మందిర నిర్మాణం కోసం త్యాగపూర్వకమైన కానుకలు ఎన్నెన్నో తెచ్చారు. డబ్బు కంటే వస్తువులు ఎక్కువ తెచ్చి ఇచ్చారు. ఆ రోజుల్లో డబ్బు మారకం కంటే వస్తువుల మారకం ఎక్కువ ప్రచారంలో ఉండేది. దేవుని సేవ కోసమై కేవలం డబ్బే కాదు, వస్తు రూపంలో కానుకలిచ్చారు. అభిషేక తైలానికి, పరిమళ ధూపానికి తైలాన్ని తెచ్చారు. మోషే చెయ్యవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కోసం ఇశ్రాయేలీయులలో పురుషులేమి, స్త్రీలేమి తేవటానికి ఎవరి హృదయాలు వారిని ప్రేరేపించాయో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణలు తెచ్చారు. సోదరీ సోదరులారా, గమనించండి, ప్రజల దాతృత్వం ఆదర్శప్రాయమైనది. మోషే సర్వసమాజానికి హెచ్చరిక చేశాడు. గుడార నిర్మాణానికి ఏమేమి కావాలో తెలియచేశాడు. ప్రజలకున్న వస్తువులు, వారి శక్తి సామర్థ్యాలు, ఇవన్నీ దేవునికి ఇయ్యటానికి వారు సిద్ధంగా ఉన్నారు. దేవుని మహిమార్థమై తమ తనువు, మనసు, ధనము పెట్టుబడి పెడుతున్నారు. జ్ఞానమున్నవారు, వివేకమున్నవారు, నేర్పుగలవారు అందరూ సహకరించారు. గుడార నిర్మాణానికి ఏది కావాలంటే అది తెచ్చి ఇచ్చారు. సోదరుడా, సోదరి, నీ సంఘానికి, నీ సమాజానికి నీవు చేయగల సహాయం ఎంతో ఉంది. దాతృత్వపు కృపలో దేవుడు మిమ్మలను హెచ్చించును కాక, అలాగే విశ్వాసులమైన మనం చేసే పని కూడా నాణ్యమైన పని అని మన యజమాని అయిన దేవుడు ప్రశంసించాలి. దేవుడు మీకిచ్చిన తలాంతును ఆయన కోసమే వాడితే ఆ తలాంతు రాణిస్తుంది. ఈ సందర్భంలో దాతృత్వాన్ని గురించి కొన్ని మాటలు చెప్పగోరుతాము. ఈ రోజున విలాస వస్తువులు కూడా నిత్యావసర వస్తువులు అనేటంతగా వస్తువాహనాల పట్ల మనుష్యులు వాంఛను పెంచుకుంటున్నారు. స్వార్థం రాను రాను మనుష్యుల్లో పెరిగిపోతోంది. ఏదెను తోటలో ఏమి జరిగిందో మీకు జ్ఞాపకం ఉన్నదనుకుంటాము. ఆదాము హవ్వలకు దేవుడు అనేక వస్తువులనిచ్చి వాడుకోమన్నాడు. అయితే దేవుడు వారి హృదయాలలో ఉన్నాడు. ఆ తరువాత పాపం వచ్చాక దేవుడు వారి హృదయాల నుండి నిష్క్రమించాడు. వస్తు సముదాయం వారి హృదయాలను ఆక్రమించింది. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు దేవుని స్థానాన్ని ఆక్రమించాయి. వస్తువుల మీది ఆశ మానవుని హృదయంలో పుట్టి పెరిగి వృద్ధి అవుతున్నది. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటే పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఆకాను వేదాంతమేమిటి? డబ్బు, వస్తువాహనాలు అతని ధ్యేయం. బిలాము వేదాంతం ఎలాంటిది? డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతాడు. దెలీలా వేదాంతం కూడా ఇదే. డబ్బు కోసం సంసోనును ఫిలిష్తీయులకు పట్టి ఇచ్చింది. సొలొమోను ధనాన్ని ఎంతో సేకరించి భ్రష్టుడైపోయాడు. గెహాజీ నయమానుతో, ఎలీషాతో ఎందుకు అబద్ధం చెప్పాడు? డబ్బు కోసం.
అననీయ సప్పీరాలు ఒకేసారి ఎందుకు చచ్చారు? ధనాశ. ఇస్కరియోతు యూదా యేసును 30 రూకలకు తెగనమ్మాడు. అధికారం కోసం, వస్తు వాహనాల కోసం, స్వయం తృప్తి కోసం ఎందరో దేవునికి దూరమైపోతున్నారు. సోదరీ సోదరులారా, మన ఆధ్యాత్మిక సౌశీల్యం మెరుగుపడాలంటే వస్తువాహనాల మీది ఆశలు మానాలి. ఈ అధ్యాయంలో మరో సత్యం మనల్ని ఎదుర్కొంటోంది. దేవుని ప్రజల దాతృత్వం ఎంతో గొప్పది. ప్రజలు ఎట్టి బలవంతం లేకుండా ఎన్నెన్నో వస్తువులను తెచ్చి ఇస్తున్నారు. వారికి తమ వనరులను ఏ విధంగా పెట్టుబడి పెట్టాలో తెలుసు. ఫిలిప్పీలో పుతోను దయ్యం పట్టిన పిల్ల తమ యజమానులకు ఎంతో లాభం చేకూర్చింది. ఆమె సోదె చెప్పేది. పౌలు ఆమెలోని దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. తమ రాబడి పోయిందని సోదె వ్యాపారి రెచ్చిపోయాడు. పౌలును శీలను బంధించి చెరసాలలో పడేశారు. లాభం కోసం ఆత్మను పోగొట్టుకునేవారు దేవుని రాజ్యానికి అర్హులు కారు. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమాయా, చల్లగా చూడుమాయా. జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమాయా, చల్లగా చూడుమాయా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, వంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ యేసును పొగడుచుండా, సాక్షిగా ఉండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తిదారి, చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమాయా, చల్లగా చూడుమాయా.
సరిచేసేవాడు మాయా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడు మాయా. సోదరీ సోదరులారా, దేవుని సాక్ష్యపు గుడారంలో ఉన్న 9 విధాలైన వస్తువులను మీకు జ్ఞాపకం చేయగోరుతాము. 1. నిబంధన మందసం. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఇది బంగారంతో చేయబడింది. ఇందులో దశాజ్ఞల పలకలుంటాయి. ఇది ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చేసుకున్న నిబంధనను సూచిస్తుంది. నిబంధన మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. 2. కరుణాపీఠం. కృపాసనము తెర. కరుణాపీఠము నిబంధన మందసానికి మూత. దేవుడు తన ప్రజల మధ్య ఉన్నాడు అనడానికి సూచన. పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన తెర. ఈ తెర మనకు సూచించేదేమిటంటే పాపం మనలను దేవునికి మరుగు చేస్తుంది. 3. సముఖపు రొట్టెల బల్ల. ఇది కలపతో చేయబడిన ఒక బల్ల. ఇది పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. సన్నిధి రొట్టెలు, వాటికి సంబంధించిన పాత్రలు ఈ బల్ల మీద ఉంటాయి. 4. సముఖపు రొట్టెలు. ఇవి 12. ఇవి కాల్చిన రొట్టెలు. ఒక్కొక్క రొట్టె ఇశ్రాయేలులోని ఒక్కొక్క గోత్రాన్ని తెలియచేస్తుంది. ఈ రొట్టెలు మనకు నేర్పే పాఠం ఒకటి ఉంది. దేవుడు తన ప్రజలను ఆధ్యాత్మికంగా భోజనం పెట్టి పోషిస్తాడు. 5. దీపస్తంభాలు, దీపాలు. దీపస్తంభం పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. ఇది దీపవృక్షం. వీటిలో 7 దీపాలు వెలుగుతుంటాయి. యాజకుల కోసం పరిశుద్ధ స్థలంలో ఈ దీపాలు వెలుగునిస్తాయి. 6. ధూపవేదిక. ఇది పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. దీనికి ఎదురుగా తెర ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన ధూపద్రవ్యం వేస్తారు. దేవుడు మన ప్రార్థనను వింటున్నాడు అనడానికి ఇది సంకేతం. 7. అభిషేక తైలం. ఇది యాజకులను అభిషేకించడానికి వాడబడే తైలం. ఈ తైలంతో గుడారములోని ప్రతి వస్తువును అభిషేకించటం జరుగుతుంది. దేవుని కోసమై ప్రత్యేకించబడిన సంకేతానికి ఈ తైలం ఉపకరిస్తుంది. 8. దహన బలిపీఠం. గుడారానికి వెలుపల బలులు అర్పించడానికి ఈ బలిపీఠం వాడబడుతుంది. దేవునితో మానవునికి గల సంబంధాన్ని బలి అర్పణ ద్వారా ఒక పాపి ఎలా పునరుద్ధరించుకుంటాడో ఈ బలిపీఠం చూపుతుంది. 9. ఇత్తడి గంగాళం. ఇది గుడారానికి బయట ఉంటుంది. తన పరిచర్యకు ముందు యాజకుడు ఇక్కడ తనను తాను శుద్ధి చేసుకుంటాడు. ఆత్మ ప్రక్షాళనకు ఇత్తడి గంగాళం సంకేతం. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్న సత్యాలు నిత్యత్వపు విలువ గలవి. సబ్బాతు నియమాలు, గుడారములోని వస్తు సముదాయం, ప్రజల దాతృత్వం, ఈ అంశాలన్నీ మన ఆధ్యాత్మిక ఉజ్జీవానికి దోహదపడతాయి. గమనించాలి, మోషే 2 సార్లు ఉపవాసమున్నాడు. ప్రతిసారి 40 రోజులు రాత్రింబగళ్ళు ఉపవాసమున్నాడు. మోషే ఏమీ తినలేదు, త్రాగలేదు గాని యేసు ప్రభు సైతానుతో పోరాటానికి ముందు 40 రోజులు ఉపవాసమున్నాడు. ఏమీ తినలేదు అని మాత్రం చెప్పబడింది. అంటే నీళ్లు త్రాగి ఉండవచ్చు. మోషే ద్వారా స్థాపించబడిన అనేక నియమాలు ఇక్కడ చెప్పబడ్డాయి. దేవుని ప్రజలకు ధర్మశాస్త్రోక్త విధి విధానాలు ప్రాథమిక పాఠశాల వంటివి. దేవుడు తన ప్రజలను బాలశిక్షకుడైన ధర్మశాస్త్రం క్రింద కొంతకాలం ఉంచాడు. అయితే వారంతా రాబోయే నిజస్వరూపం కోసం క్రీస్తు వైపునకు ఎదురు చూచారు. గమనించాలి, పాత నిబంధనలోని వస్తుపాఠాలు క్రొత్త నిబంధనలోని సత్యాలను మనకు చూపుతాయి. 1 కొరింథీ 10:11 ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడినవి. 2 తెస్సలోని పత్రిక 3:9 పౌలు అంటున్నాడు, మేము మీకు మాదిరిగా కనపరుచుకుంటున్నాము.
మాదిరి అనే మాట పాత నిబంధన సంకేతాలకు వర్తిస్తుంది. కొత్త నిబంధన సత్యాలకు పాత నిబంధన సంకేతాలు మాదిరి. యేసు ప్రభువు ఎన్నో ఉపమానాలు బోధించాడు. అలాగే బైబిలులో ఎన్నో ప్రవచనాలున్నాయి. ఇవన్నీ జాగ్రత్తగా సరిపోల్చి చూసుకోవాలి. వివేక హృదయులందరూ యెహోవా ఆజ్ఞాపించినట్లే చెయ్యాలి. ఈ రోజున వివేక హృదయులందరూ క్రీస్తునందు దేవుని బిడ్డలై నమ్మకమైన గృహ నిర్వాహకులై పనిచెయ్యాలి. సాక్ష్యపు గుడారంలో అనేక వస్తువులున్నాయి. అవన్నీ కలిసి గుడారమవుతుంది. అలాగే మన శరీరంలో అనేక అవయవాలున్నాయి. అవన్నీ కలిసి శరీరమవుతుంది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తే శరీరం. ఆయన శరీరంలో మనమంతా సాటి అవయవాలం. క్రీస్తు శరీరమందు మనం ఒకరికొకరం సాటి అవయవములమై ఉన్నాము. హృదయం ప్రేరేపించినప్పుడు వారి మనస్సు ప్రేరేపించినట్లు ప్రజలు అర్పణలు తెచ్చారు. ఆత్మ ప్రేరణ బలవంతం కాదు. ఈ రెండిటి వ్యత్యాసం గమనించాలి. పౌలన్నాడు, క్రీస్తు ప్రేమ మనలను బలవంతం చేస్తున్నది. ప్రేమ చేసే బలవంతం నిర్బంధం కాదు, స్వచ్ఛందం. వస్తువులు కాని వ్యక్తులు కాని దేవునికి ప్రతిష్ఠించబడినప్పుడు వాటికి ఎంతో విలువ వస్తుంది. యెహోవా పని చేయించని ఎడల వారు చేసే పని వ్యర్థమే. యెహోవా పని చేయించడమే కాదు, తాను వారితో కలిసి పనిచేస్తాడు. దేవుడు పనిచేసే దేవుడు, తాను ఏర్పరచుకున్న మనుషులతో పనిచేసే దేవుడు. ఒకసారి యేసుప్రభు తన శిష్యులతో వెళ్లుతూ ఉండగా దారి ప్రక్కన ఒక గుడ్డి భిక్షుకుడు కనిపించాడు. అప్పుడు యేసు అన్నాడు, ఈ గుడ్డివాని కండ్లు తెరవండి. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేస్తూ ఉండాలి. రాత్రి వస్తోంది, అప్పుడెవడూ పని చెయ్యలేడు. సోదరీ సోదరులారా, నాడు నేడు కూడా దేవునికి అభిషిక్తులైన పనివారు కావాలి. దేవుడు బెసలేలును పిలిచాడు. అతణ్ణి తన ఆత్మతో నింపాడు. ఆత్మ నింపుదలతో పాటు జ్ఞానము, వివేకము, సామర్థ్యము, కౌశలము అనుగ్రహించాడు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కలప, కుట్టుపని, దుస్తుల నిర్మాణంలో నేర్పు, నేత పని, రంగుల అద్దకం మొదలైన పనులన్నింటిలో నేర్పు, ప్రజ్ఞాపాటవాలు, ప్రతిభా వ్యుత్పత్తులు వారికిచ్చాడు. అంతేకాదు, ఇదంతా ఇతరులకు నేర్పే వరం కూడా వారికి ప్రసాదించాడు. బెసలేలుకు ఈ పనులన్నిటిలో సహాయకుడుగా ఉండేటందుకు అహోలియాబునిచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి చక్కగా పనిచేశారు. ఈ ఇద్దరినీ దేవుడు జ్ఞానాత్మతో నింపాడు. గుడార నిర్మాణంలో వీరిద్దరూ ప్రముఖ పాత్ర వహించారు. పాత నిబంధనలో ఆత్మతో నింపబడిన కొందరు వ్యక్తులను మనం గుర్తించగలం. ఆత్మవరంలో ఆధ్యాత్మిక విలువలున్నాయి. భౌతికంగా, మానసికంగా, వస్తురూపేణ ఆత్మవరాల వల్ల పనిలో నాణ్యత మనకు తేటగా కానవస్తుంది. పాత నిబంధన కాలంలో ఆత్మవరాలు, ఆత్మ ఫలాలు కూడా దేవుడు చాలా మందికి ఇచ్చాడు. అప్పటి వారికి కూడా దేవుని రక్షణ ఉంది. విమోచన, కృప, శరీర స్వస్థత అన్నీ ఉన్నాయి. వారి పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయి. అయితే వీరి నిరీక్షణకు క్రీస్తునందే సంపూర్ణ సిద్ధి. దేవుని ఆత్మ ద్వారా శక్తి సామర్థ్యాలు కలుగుతాయి. దేవుని పని చేయగల నేర్పు, నైపుణ్యం కూడా ఇచ్చేవాడు ఆత్మే. మొదటి నుండి దేవుడు మానవులకు ఎన్నెన్నో సృష్టి రహస్యాలను బయలుపరచాలని ఉద్దేశించాడు. ఆ విధంగా మానవ జీవితం ఉత్సాహభరితమవుతుందని దేవునికి తెలుసు. పరిశుద్ధాత్మ ద్వారానే ఎన్నెన్నో మార్మిక సాంకేతిక విషయాలు దేవుని బిడ్డలకు బయలుపరచబడతాయి. జ్ఞాన వివేకములు దేవుని ఆత్మవశంలో ఉన్నాయి. ప్రత్యక్షత ద్వారా, విశేష ప్రత్యక్షం ద్వారా మర్మాలు బయలుపడతాయి. ఆ తరువాత యెరూషలేములో దేవాలయ నిర్మాణమైనప్పుడు కూడా అందలి ఆచారాలు, బల్యర్పణలు, ఆరాధన అంతా అరణ్యంలోని బలిపీఠంలాగే
క్రీస్తునందలి విమోచనకు ముందు గుర్తే అని గ్రహించాలి. విశేషించి ఇవన్నీ పరలోకపు నిత్య గుడారానికి ఛాయామాత్రమైన సంకేతాలు. ఈ గుడారములోనికి క్రీస్తు ప్రవేశించి ఉన్నాడు. సంకేతానికి అది సూచించే సత్యాన్ని అనుసరించి అర్థం చెప్పాలి. అంతేకాదు, చరిత్రను దృష్టిలో ఉంచుకొని పాత నిబంధన ముంగుర్తులను వివరించాలి. సోదరీ సోదరులారా, నిర్గమకాండంలోని వివరాలు అసంఖ్యాకాలుగా ఉన్నాయి. అయితే ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, దేవుని దృష్టిలో వస్తువుల కంటే వ్యక్తులు ముఖ్యం. దేవుడు వ్యక్తులను వాడుకుంటాడు. వ్యక్తులకు వస్తువులు కావాలి, కాని అవి నిర్జీవమైనవి. దేవుడు సజీవులైన తన విశ్వాసులలో నివాసముంటాడు. దేవునికి పని కంటే పనివాడు ముఖ్యం. పనివానిలో ఉండి దేవుడు పని చేయిస్తాడు, తను చేస్తాడు. 35వ అధ్యాయంలో ప్రజల దాతృత్వం ఎంత గొప్పదో చూచాము. ప్రజలు దేవుని పనికి కావలసిన వస్తు సముదాయం మాత్రమే కాదు, యాజకులను, గుడార నిర్మాతలను కూడా దేవుడేర్పరచుకున్నాడు. వారు దేవునికి ప్రతిష్ఠించబడ్డారు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులరా, ఇంతవరకు విన్న ఈ సందేశం మిమ్మల్ని ఎంతగానో ఆదరించి ఆధ్యాత్మికంగా బలపరిచిందని నమ్ముతున్నాం. ఈ పాఠంలో మరొకసారి ధర్మశాస్త్ర ఆజ్ఞలు మోషేకు అనుగ్రహించబడడాన్ని చూశాం. ఈ సందేశంలో సబ్బాతు నియమాలు మరలా చెప్పబడడాన్ని చూశాం. మరియు క్రైస్తవ దాతృత్వం యొక్క ప్రయోజనం గురించి తెలుసుకున్నాం. దేవుని ప్రజల ఔదార్యం, వారి దాతృత్వం సంఘ సేవకు దేవుని మహిమపరచడానికి నేటి సవార్థీకరణకు ఎంతైనా అవసరం. తలాంతులు, కృపావరాలు, సామర్థ్యాలతో దేవుడు వారిని నింపినప్పుడు దేవుని జ్ఞానాన్ని, కృపా సామర్థ్యాన్ని వినియోగించి దేవుని ప్రజలు ఆయనను మహిమపరచాలని విన్నాం. ఈ పాఠంలో నిబంధన మందసం, కరుణాపీఠం మొదలైన పరిశుద్ధ స్థల వివరాలు, మందిర పరిచర్య వివరాలను గురించి మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్క దానిలో ఒక్కొక్క ఆత్మీయ అర్థం ఇమిడి ఉంది. పాత నిబంధన యొక్క వస్తు పాఠాలు క్రొత్త నిబంధనలో విడమర్చబడ్డాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్న సత్యాలు నిత్యత్వపు విలువలు కలవి. సబ్బాతు నియమాలు, గుడారంలోని వస్తు సముదాయము, ప్రజల దాతృత్వము, ఈ అంశాలన్నీ మన ఆధ్యాత్మిక ఉజ్జీవానికి ఉపయోగకరంగా ఉంటాయని గ్రహించాలి. ఇందులో పేర్కొనబడిన వస్తువులన్నిటికంటే దేవునికి వ్యక్తులే ప్రాముఖ్యమైన వారు. అనగా నీవు, నేను ఆయనకు ఎంతో ముఖ్యం. మనము ఆయనకు కావాలి. ఆయన చేతిలో వాడబడే పాత్రలుగా మనలను మనము ఆయనకు అప్పగించుకొని ప్రతిష్ఠించుకుందామా? అటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.